రేపు జరగబోయే పేరెంట్స్ మీట్ గురించి ఆలోచిస్తూ నైట్ అంతా యాంగ్జైటీలో ఈత కొట్టిన 4th క్లాస్ రోహన్ పొద్దున్నే మొత్తానికి అమ్మతో పాటు వెళ్ళి ఆ రిపోర్ట్ కార్డు తెచ్చుకున్నాడు. రోజంతా సైలెంట్గా కూర్చొని నైట్ నాన్న చక్రవర్తి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి, నాన్న నేను డల్ స్టూడెంట్ అంట, టీచర్స్ అందరూ ఒకేసారి అమ్మ దగ్గరకు వచ్చి ఏవేవో చెప్పేశారు, నేను ట్రై చేస్తూనే ఉన్నా, నా తప్పేం లేదు అని ఎక్కిళ్ళు పెట్టి ఏడవడం మొదలుపెట్టాడు. ఇదంతా చూస్తున్న నాన్న ఓ చిన్న స్మైల్ ఇచ్చి, ఇంకొక సెకండ్ కూడా ఏం ఆలోచించకుండా హ్యాపీగా నీ రూమ్కి వెళ్ళి పడుకో, పొద్దున్న లేవగానే నా దగ్గరికి రా అన్నాడు. గుడ్ నైట్ చెప్పిన చక్రవర్తి తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి కాసేపు ఏదో ఆలోచించి నెమ్మదిగా ర్యాగర్లో నుంచి 12 years బ్యాక్ తన టీచర్కి ఇవ్వాలి అనుకొని ఇవ్వకుండా వదిలేసిన ఒక లెటర్ని తీసి ఒక్కసారిగా చదవటం మొదలుపెట్టాడు. అందులో ఇలా ఉంది: ప్యూర్ వైట్ పేపర్ లాగా పుట్టిన మన పైన అవకాశం వచ్చినప్పుడల్లా ఏవేవో రాసేస్తూ ఉంటారు మన చుట్టూ ఉన్న జనాలు. పెన్సిల్తో రాసే పర్లేదు, కానీ కొన్నిటికి పర్మనెంట్ మార్కర్ యూజ్ చేస్తారు. మాటలన్నీ నేర్పించి అల్లరి ఎక్కువ అవుతుందని క్యారేజ్ కట్టి స్కూల్కి పంపించిద్ది అమ్మ. స్కూల్లో నా ఫ్రెండ్స్ని పెంచుకొని మా గ్యాంగ్కి లీడర్ని మా క్లాస్ టీచర్ని చేస్తాం మేము. అప్పటిదాకా అమ్మ మాట విన్న మేము, నో, మా టీచర్ ఇలాగే చెప్పింది, నేను ఇలాగే చేస్తాను అని అంట మొదలు పెడతాం. ఇలా నాకు కూడా అంతా బాగానే జరుగుతూ క్లాసెస్ పెరిగే టైంలో అర్థం కాని ఒక సబ్జెక్ట్ నాకు ఒక విచిత్రమైన లామినేటెడ్ సర్టిఫికేట్ ఇప్పించింది, ఆ డల్లర్ అని. టీచర్గా మీరు ఏది చెప్తే అదే ఫిక్స్ కాబట్టి ఇక అదే నిజమైపోయింది క్లాస్లో. స్లోగా ఫ్రెండ్స్ దూరం అయిపోయారు. ఫ్రెండ్ బెంచ్ ఎలైట్ క్లబ్లోకి నాలాంటోడికి ఎంట్రీ ఉన్నదంట. బెంచెస్ మార్చుకుంటూ పోతే కొన్ని రోజులకి నాకు పర్మనెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ లాస్ట్ బెంచ్ అయింది. కొత్తగా మారిన ప్రిన్సిపల్కి మా టీచర్స్ ఇచ్చిన ఇంట్రడక్షన్ ఎఫెక్ట్కి అందరూ వదిలేసిన వాడిని అనాథాశ్రమంలో జాయిన్ చేసినట్టు నన్ను తీసుకెళ్ళి ఆ లాస్ట్ సెక్షన్కి షిఫ్ట్ చేశారు. స్కూల్కి రావాలంటేనే దిగులు పట్టుకుంది. అందరూ నవ్వుకోవడానికి నేను ఒక జోక్ అయిపోయా. ట్రై చేసి ఆన్సర్ చెప్తే నీకెవరు చెప్పారు అంటారు. ఆన్సర్ కరెక్ట్గా రాసి చూపిస్తే కాపీ కొట్టావా అని అడుగుతారు. ఖాళీ పీరియడే కదా అని ఒక మంచి జోక్ చెప్పి అందరిని నవ్విస్తే దీనికేం తక్కువ లేదులే అని నోరు ముగిచేస్తారు. ఏ టీచర్కి కోపం వచ్చినా, కారణం ఏదైనా, టార్గెట్ మటుకు నేనే. ఎందుకంటే నేను డల్లర్ అంట. డైలీ ఆన్ టైంకి స్కూల్కి వచ్చినా సరే, స్కూల్ అసెంబ్లీని రిప్రజెంట్ చేయాలంటే మటుకు మార్క్సే రావాలంట. కానీ స్కూల్ ఫంక్షన్స్లో ఫ్లెక్సీలు అతికించాలంటే మటుకు నేను కావాలంట. ఇంటర్వెల్లో పాస్ పోసుకుందామని ప్రీ ప్రైమరీ పై నుంచి వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు అనిపించిద్ది, అప్పుడంత సరదాగా ఉన్న ఈ స్కూలు ఇప్పుడేంట్రా బాబు ఇలా తయారైంది అని. ఇవన్నీ చూసిన అమ్మ ట్యూషన్లో జాయిన్ చేసింది. పేరు కంటే ముందు సెక్షన్ చూస్తున్నారు. ఇంకేముంది, సేమ్ స్టోరీ రిపీట్. నాతో ఏం మాట్లాడకుండానే జడ్జ్ చేసి పడేశారు. చివరికి స్కూల్లో నుంచి బయటికి వెళ్ళేంతవరకు తీసుకొచ్చారు. ఒక వయసు వచ్చాక ఖాళీగా కూర్చొని ఆలోచిస్తే నాకు ఒక డౌట్ వచ్చింది. నేనంటే డల్లర్ని, ఓకే, ఆ ఫ్రంట్ బెంచ్ అంతా ఇప్పుడు ఏం చేస్తూ ఉండుంటారు? వాళ్ళ ఇంటెలిజెన్స్తో ఏ గ్రహానికైనా రాకెట్లు పంపడంతో బిజీగా ఉన్నారా? అసలు న్యూస్ పేపర్లో ఇన్ని ఇయర్స్లో మళ్ళా వాళ్ళు ఎప్పుడు కనపడలేదేంటి? సర్లేండి, వాళ్ళ తిప్పలేదో వాళ్ళవి. నాకు ఇంకో డౌట్. డియర్ టీచర్, చదువులో యావరేజ్ అయినా కూడా డిసిప్లైన్డ్గా ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేస్తూ లైఫ్లో ఫెయిల్ అయిన కుర్రాడిని మీరు ఎప్పుడైనా చూసారా? అలాంటి ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా పొరపాటుగా ఎదురైతే దయచేసి కింద నా కంపెనీ అడ్రస్కి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. ఆ రోజుల్లో చివరికి టీసీ తీసుకొని వెళ్తున్నానని తెలిసి మన మ్యాథ్స్ శర్మ సార్ నన్ను స్టాఫ్ రూమ్లోకి పిలిచి నన్ను దగ్గరికి లాక్కొని నా చేతిలో ఒక క్రాఫ్ట్ బుక్ పెట్టి కింద ఆటోగ్రాఫ్ ఇచ్చి ఇలా రాశారు: A good teacher reads, an average teacher explains, but an ideal teacher inspires. There may be a bad teacher, but not a bad student అని.
ఇలా తన లెటర్ చదువుతూ టైం ట్రావెల్ చేసి పొద్దునెప్పుడో నిద్రపోయిన చక్రవర్తిని రోహన్ వచ్చి నిద్ర లేపేశాడు. అదే ర్యాక్లో నుంచి ఇంకొక లెటర్ని తీసి రోహన్ చేతిలో పెట్టిన నాన్న ఇలా అన్నాడు, ఇదిగో మొన్న ఈ మధ్య మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆర్గనైజ్ చేసిన బాలచిత్రరత్న పెయింటింగ్ టాలెంట్ హంట్లో నేషనల్ వైడ్ కంటెస్టెంట్స్లో నువ్వు టాప్ 1 వచ్చి విన్నర్ అవడంతో పాటు 1 lakh క్యాష్ రివార్డ్ తీసుకోబోతున్నావని నిన్నే నాకు వచ్చిన అఫీషియల్ కన్ఫర్మేషన్ లెటర్ ఇది. ఈ లెటర్ని మీ ప్రిన్సిపల్ చేతిలో పెట్టు. దీని తర్వాత కూడా మళ్ళా అదే రిపీట్ అయితే ఈసారి మీ ప్రిన్సిపల్ని మా ఫాదర్ మీతో ఏదో మాట్లాడాలంట, ఎప్పుడు కలవమంటారో అని అడిగి ఒక డేట్ లాక్ చేసి నాకు కనపడు అని అన్నాడు చక్రవర్తి. అది